భారతదేశం ఈ పేరు వినగానే మీకు ఏమి గుర్తుకు వస్తుంది? హిమాలయాల, గంగా నద, త్రివర్ణ పతాకమా? నాకు మాత్రం ఇవేమీ మొదటగా గుర్తుకు రావు. నాకు గుర్తుకు వచ్చేది ఈ నేల కోసం చిరునవ్వుతో ఉరికంబాన్ని ఎక్కిన భగత్ సింగ్, అడవుల్లో సామ్రాజ్యవాదాన్ని ఎదిరించిన అల్లూరి సీతారామరాజు, నాకు మీ రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని గర్జించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్, అహింసతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన మహాత్మా గాంధీ, ప్రతి భారతీయుడికి సమాన హక్కులు కల్పించేలా రాజ్యాంగానికి రూపం ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నిజానికి వారు తమ కోసం జీవించలేదు, తమ కుటుంబాల కోసమూ కాదు, ఇంకా పుట్టని తరాలు స్వేచ్ఛగా జీవించాలనే మహత్తర కల కోసం జీవించారు. ఒక్కసారి ఆలోచించండి. ఉరికంబం ముందు నిలబడినప్పుడు భగత్ సింగ్ నిజంగా భయపడలేదా? ఖచ్చితంగా భయపడే ఉంటాడు. కానీ దేశంపై ఉన్న ప్రేమ ఆ భయాన్ని మించిపోయింది. అల్లూరి సీతారామరాజుకి తన ప్రాణం విలువ తెలియదా? తెలుసు. కానీ బానిసత్వ జీవితం